ఏంటి మళ్ళీ ఎన్నికల ఓటు వేయాల్సిందేనా? మొన్ననేగా టీడీపీని గెలిపించాం. గత ఎన్నికల్లో కూటమికేగా పట్టం కట్టాం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎంత కష్టమైనా భరించి మరీ ఈ వైసీపీ అనే పీడను వదిలించుకున్నాం. అయినా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలా? మేము రాకపోతే, ఓటు వేయకపోతే రాష్ట్రానికేమైనా నష్టమా? ఆల్రెడీ కూటమికి వన్ సైడ్ మెజార్టీ ఉందిగా. అయినా ఈ ఎన్నికల్లో మళ్ళీ గెలిపించాలా? ఓ సోదరా, ఓ సోదరి, గెలిపించాలి. తప్పకుండా గెలిపించి తీరాలి. ఎందుకంటే ఇది మన బాధ్యత. మనం కలలు కన్న మన రాష్ట్రం కోసం, మనం ఆశించిన మన రాష్ట్ర ప్రగతి కోసం ఇది మనకు మరో అవకాశం. ఇప్పటికీ ఆంధ్రాని తోలనాడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న వైసీపీ అనే దుష్ట శక్తిని శాశ్వతంగా భూస్థాపితం చేయడానికి, రాష్ట్రాన్ని పట్టి పీడించిన వైసీపీ అనే మహమ్మారిని అసెంబ్లీ నుంచి తరిమి కొట్టాం. కానీ మండలిలో ఇంకా ఆ పచ్చి మిగిలే ఉంది. అడుగడుగునా ఆంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతూ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలన్న కుట్రలు పన్నుతోంది. అక్కడ తమ బలాన్ని చూసుకుని అహంకారంతో ఊగిపోతూ రాష్ట్రాభివృద్ధికి సంకటంగా మారింది. అందుకే సమూలంగా ఆ మహమ్మారిని దూరం చేయకపోతే, శాశ్వతంగా ఈ జాడ్యాన్ని నిర్మూలించకపోతే, ఈ పొగరెక్కిన పెత్తందారీతనానికి అడ్డుకట్ట వెయ్యకపోతే మనం చేసిన 2024 ఎన్నికల మహాసంగ్రామానికి విలువే ఉండదు. అదీకాక మన కోసం రెయ్యంబౌళ్ళు పనిచేస్తున్న నాయకుడు, మన బిడ్డల ఉజ్వల భవితకు కారణమైన నాయకుడు, విద్యావంతులను, ఎంతో అనుభవం కలిగిన నాయకులను, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారిని మండలికి పంపించి ప్రజల తరపున తమ గొంతు వినిపించాలని అనుకుంటున్నాడు. ఈ నాయకుల్ని ఆయుధాలుగా మార్చి వైసీపీ రూపంలో మండలిని ఆక్రమించిన అక్రమార్కులను నిర్మూలించాలని ఆలోచన చేస్తున్నాడు. మరి ఆంధ్రుల భవిష్యత్తు, అమరావతి నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తి కావాలన్నా, ఆంధ్రుల జీవనాడి పోలవరం సకాలంలో పూర్తి కావాలన్నా, ఉపాధి ఉద్యోగాలతో ఆంధ్రప్రదేశ్ యువత ఆనందంగా ఉండాలన్నా మన వంతుగా తమ గొంతును మండలిలో వినిపించాలని శంఖం పూరించిన కూటమి అభ్యర్థులను గెలిపిద్దాం. మసక బారి మదమెక్కి కూర్చున్న వైసీపీ అనే రాక్షసత్వాన్ని మండలి నుంచి తరిమి కొడదాం. బయలుదేరాలి, ఖచ్చితంగా తరలి రావాలి. ఓ పట్టభద్రుడా, రా, కదలిరా. ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటర్లారా, రండి, తరలి రండి. ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపిద్దాం. అంతర్జాతీయ సంస్థలను తెచ్చి ఉపాధి ఉద్యోగ కల్పనే ఎజెండాగా పనిచేస్తున్న ఈ సర్కార్కు మద్దతుగా నిలుద్దాం. ప్రగతికి ఓటు వేసి ప్రభుత్వంతో కలిసి నడుద్దాం. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యులమవుదాం. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. కదలిరా 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 కదలిరా